ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటానికి చెప్పినటువంటివి సూపర్ 6 సూపర్ హామీలు. సో ఇవన్నీ అమలైనయా అనేటువంటి అంశాలకు గనక మనం ఒకసారి పరిశీలించినట్లయితే కొన్ని అమలు కాలేదనే చెప్పుకోవాలి. దీనికి సంబంధించి మనం ఒకసారి చూసినట్లయితే మహిళలకు ఉచిత బస్సు అన్నారు, ఇచ్చారు. జిల్లాల పరిధిలో అన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చారు. సో ఓకే. అలాగే ఉద్యోగాలు అన్నారు. ఫస్ట్ డిఎస్సి అయితే వేశారు, 16,000 ఉద్యోగాలు అయితే తీశారు. సో ఇంకా ఇవ్వాల్సి ఉంది. ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ అన్నారు, ఈ ఇయరే జాబ్ క్యాలెండర్ ఇచ్చింది. గడిచినటువంటి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అయితే ఇవ్వాల. తల్లికి వందనం అన్నారు, ఏదైతే అమ్మఒడి ఉందో దాంట్లో ఒక బిడ్డకు ఇచ్చేటువంటిది ఇక్కడ ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. 2 అకాడమిక్ ఇయర్స్ గడిస్తే ఒక్క అకాడమిక్ ఇయర్కే ఇవ్వటం జరిగింది. మరి రెండో అకాడమిక్ ఇయర్ సంగతి ఏంటనేది తెలియదు. మూడోది కూడా రాబోతుంది. అన్నా క్యాంటీన్లు అన్నారు, ఖర్చు లేని పని అని చెప్పి ముందే ఓపెన్ చేశారు. అంటే ఖర్చు లేని పని ఎందుకు అంటున్నానంటే, యాక్చువల్గా ప్రభుత్వం నుంచే ఫుడ్ సప్లై చేసేటువంటి సంస్థ ఏదైతే ఇస్కాన్కి రిలేటెడ్ ఉందో అక్షయ పాత్ర, సో వారికి ప్రభుత్వం చెల్లించాలి. వారు 5 రూపాయలకే భోజనం పెడతారు, పెట్టరని ఎవ్వరు అనట్ల. కానీ 5 రూపాయలకే భోజనం వస్తుందా అంటే రాదు కదా. మిగిలినటువంటి సొమ్ము ఎవరు కట్టాలి? ప్రభుత్వం ఆ సంస్థకు కట్టాలి. సో మరి దీనికి ఏం చేశారు అంటే, అన్నా క్యాంటీన్లకి డొనేషన్లు అని చెప్పి ఒక అకౌంట్ పెట్టారు. దానికి చందాలు ఇవ్వండి, వీటి ద్వారా మేము అందరికీ అన్నా క్యాంటీన్లో పెడతాము అని. సో స్టిల్ పెడుతున్నారు. చందాలు వస్తున్నాయా లేదా అనేది అయితే మనకు తెలియదు. కానీ ఓవరాల్గా అన్నా క్యాంటీన్లు అయితే శుచి శుభ్రతతోటి నాణ్యమైనటువంటి భోజనం ఆహారం అయితే అందిస్తున్నమాట వాస్తవం. ఎంతోమంది పేదలు ఆకలి అయితే తీరుస్తున్నారు. సో ఇక 50 ఏళ్ళు దాటిన మహిళలందరికీ పెన్షన్లు అన్నారు. 50 ఏళ్ళు సరికాదు కదా, కొత్త పెన్షన్లు ఇచ్చే దిక్కు లేదు. సో నిన్న మొన్న స్టార్ట్ అయింది, కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోండి అని చెప్పి ఒక వార్త అయితే చూశాను. అది ఎప్పటికీ అమల్లోకి వస్తుంది అంటే ఎప్పటికి అప్లై అవ్వాలి, అప్లై అయినవి గ్రివెన్స్ క్లియర్ అయ్యి ఎప్పటికీ వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి అనేది అయితే ఎప్పటికి వచ్చింది అనేది తెలియదు. సో కొత్త పెన్షన్లు అయితే ఎవరికి ఇవ్వట్లేదు. అది వితంత పెన్షన్లు కావచ్చు, లేదంటే ఏజ్డ్ పెన్షన్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు. ఇక 50 సంవత్సరాలకు అనే క్వశ్చన్ లేనే లేదు. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా లేడీస్కి ప్రతి నెల 1,500 రూపాయలు అన్నారు. ఇప్పటికి 2 ఏళ్ళు అయిపోయింది. అంటే ప్రతి నెల అంటే 24 నెలలు గడిచిపోయింది, ఇప్పటి వరకు దిక్కులేదు. సో సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పారు. సో ఈ మహిళలకి ఇచ్చేటువంటి 1,500 పరిస్థితి ఏంట్రా అంటే, సమ్ డోనార్స్ అని చెప్పి వేరే ఎవరు అటాచ్ చేస్తాము, వాళ్ళు వీళ్ళకి ఇస్తే వ్యాపారాలు పెట్టిస్తాం, XYZ అన్నారు. వాళ్ళు ఇచ్చేది లేదు, వీళ్ళు పెట్టేది లేదు. పేదరికం నిర్మూలన P4 అన్నారు. ఆ P4 ఎక్కడ అమలు అవుతుందో తెలియదు, ఎవరిని దత్తత తీసుకున్నారో తెలియదు, ఏ కుటుంబాన్ని ఏ బిగ్ షాట్ బాగు చేస్తున్నాడో నాకైతే స్టిల్ ఈ రోజుకైతే దాని మీద క్లారిటీ అయితే లేదు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, ప్రభుత్వం అసలు ఏ దిశగా అడుగులు వేస్తుంది అనేది అర్థం కావట్లా. గడిచినటువంటి 5 ఏళ్లలో అంటే 2019 నుంచి 2024 మధ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాడు నేడు అనేటువంటి కార్యక్రమంతో పాఠశాలలను అభివృద్ధి చేసిన మాట వాస్తవం. ఇది ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇది జరిగింది, కళ్ళ ముందు కనిపిస్తుంది. శిథిలావస్థకు చేరినటువంటి ఎన్నో భవనాలను మరమ్మతులు చేపించడం, కొన్ని చోట్ల కొత్త భవనాల నిర్మాణం చేయడం జరిగింది. స్కూల్లో గతంలో పిల్లలు కింద కూర్చునే వాళ్ళు ఈరోజు బెంచ్ల మీద కూర్చుంటున్నారు. గతంలో నార్మల్ క్లాస్ బోర్డ్స్ ఉండేవి, ఈరోజు డిజిటల్ రూమ్స్ ఉన్నాయి, డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. సో అలానే 8th 9th 10th పిల్లలకి ట్యాబ్లు ఇచ్చి వాటి ద్వారా వాళ్ళకి ఇంకా అడ్వాన్స్డ్ లెర్నింగ్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఇక మిడ్ డే మీల్స్ ఒక మెను అనేది ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇట్లా అనేక రకాలైనటువంటి సంస్కరణలు. పిల్లలకి కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా షూస్, అలానే యూనిఫాము, బ్యాగ్, ఇలా బుక్స్ అన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్స్లోనే ఇవ్వటం, పూర్తి స్థాయిలో గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెట్టడం, అనేక రకాలైనటువంటి మార్పులు వచ్చినాయి. వాష్రూమ్స్ కట్టించడం, ప్రభుత్వ పాఠశాలలకు కూడా నైట్ టైం సెక్యూరిటీని ఏర్పాటు చేయటం, ఆ పాఠశాలల్లో విశాలమైనటువంటి గ్రౌండ్ ఉంటుంది కాబట్టి ప్రైవేటు స్కూల్స్లో గ్రౌండ్లు తక్కువ, చాలా తక్కువ పాఠశాలల్లోనే గ్రౌండ్లు ఉంటున్నాయి.
సో దాదాపు ప్రైవేట్ స్కూల్స్ అన్నీ ఇరుకు భవనాల్లోనే ఉంటాయి. కానీ ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా చాలా విశాలమైనటువంటి ప్లే గ్రౌండ్తో ఉంటాయి. సో ఈ గ్రౌండ్లో నైట్ టైము పనికిమాలిన ఎదవలందరూ అక్కడ చేరి తాగి తందనాలాడి బాటిల్స్ పగలగొట్టి తెల్లారి పిల్లలుగా గుచ్చుకుని ఇబ్బందులు పడే పరిస్థితి లేకుండా సెక్యూరిటీని పెట్టినటువంటి పరిస్థితి. సో ఇలాంటి ఎన్నో సంస్కరణలు వచ్చినాయి. ఇప్పుడు ఏంట్రా అంటే మరి ఇవన్నీ ఎలా చేశారు అంటే 2 ఏళ్ళు కరోనా సంక్షోభంలో పోయినా వేల కోట్ల రూపాయలు బటన్లు నొక్కుతూ పంచిపెడుతున్నా కూడా వీటికి మాత్రం ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా సర్వశిక్ష అభియాన్ నుంచి వచ్చేటువంటి నిధులను వెచ్చించి వీటిని నిర్మించడం జరిగింది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి డబ్బుల్ని సద్వినియోగపరిచారు ఇక్కడ. మరి ప్రస్తుతం ప్రభుత్వం ఏంట్రా అంటే ఒక ప్రకటన జారీ చేసింది. ఈ ప్రకటన ఏంటి అంటే ఎవరైనా సరే మీరు మీ పేరుతోటి ఒక ప్రభుత్వ పాఠశాలల్లో ఒక రూమ్ నిర్మిస్తాము, దానికి ఇదిగో ఇంత అమౌంట్ ఇస్తే ఇన్ని రూమ్లు, మీ పేరు ఇక్కడ వేస్తాము, ఇంత అమౌంట్ ఇస్తే ఈ హై స్కూల్లో, ఇది ప్రైమరీ స్కూల్లో, ఇది హై స్కూల్లో, హై స్కూల్కి ఇంత అమౌంట్, ప్రైమరీ స్కూల్కి ఇంత అమౌంట్, ఒక గదికి ఇంత అమౌంట్, 2 గదులకి ఇంత అమౌంట్ మీ పేరు పెడతాం. అరే ఎవరో డొనేషన్లతోటి మీరు కట్టాల్సినటువంటి పరిస్థితి ఏంటి? డొనేషన్లు అడిగి మరి ప్రభుత్వ పాఠశాలను బాగు చేసేటువంటి దారుణమైన స్థితిలో ప్రభుత్వం ఉందా? ఇది అర్థం కానటువంటి ప్రశ్న. సర్వశిక్ష అభయాన్ నిధులన్నీ ఎటుపోతున్నాయి? గతంలో ఎప్పుడూ కూడా లేనటువంటి విధంగా గడిచిన 5 ఏళ్లలో ఇంత పాఠశాలను బాగు చేస్తే ఇప్పుడు మీరు చేయటానికి నిధులు ఎందుకు అడగాల్సి వస్తుంది? డొనేషన్లు ఎందుకు అడగాల్సి వస్తుంది? అంటే పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్న అన్ని పాఠశాలలు గతంలో బాగుపడిపోయినాయి అని నేను అనట్లా. ఎన్నో కొన్ని మిగిలి ఉండొచ్చు, కొన్ని అభివృద్ధి జరిగి ఉండొచ్చు. ఆ మిగిలిన వాటిని ఇప్పుడు మీరు అభివృద్ధి చెయ్యాలి. సో దానికి సంబంధించి అలాగే మీరు నిధులు వాడవచ్చు కదా. సో అవన్నీ పక్కన పెట్టేసి ఎలాగో ఇప్పుడు ట్యాబ్లు ఇవ్వట్లేదు. ఫీజు రియంబర్స్మెంట్లో చూసుకుంటే దాదాపు గడిచినటువంటివి బాకీలు బోల్డ్ ఉన్నాయి. ఇప్పుడు వస్తాయో లేదో తెలియని పరిస్థితి. దాని గురించి మాటే లేదు. ఇస్తామంటమే కానీ ఎప్పుడు ఇచ్చేది కూడా తెలియదు. సో ఈ నిధులన్నీ ఎటుపోతున్నాయి, ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, మళ్ళీ ఈ డొనేషన్లు ఎందుకు? ఇది అర్థం కానటువంటి ప్రశ్న. మరి దీనికి కూటమే సమాధానం చెప్పాలి. ఎందుకు డొనేషన్లు అడిగి మరీ ప్రభుత్వ పాఠశాలలు బాగు చేయించే పరిస్థితి వచ్చింది అనేది. చాలా వరకు ఎలా ఉంటుందంటే కొన్ని ప్రాంతాల్లో ఆ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని ఉన్నతమైన స్థానాలకు వెళ్ళి లేదంటే బిజినెస్లు పెట్టుకునో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఒక హై లెవెల్లో స్థిరపడిపోయినటువంటి వాళ్ళు ఆ పాఠశాల మీద ఉన్నటువంటి అభిమానంతో ఆ పాఠశాలకు మినరల్ వాటర్ ప్లాంట్లు అని, డిజిటల్ క్లాస్ రూమ్స్ అని, కంప్యూటర్స్ అని ఇలాంటివి డొనేట్ చేస్తూ వస్తున్నటువంటి సందర్భాలు. ఇది సాధారణంగా జరుగుతున్నాయి. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. గత 5 ఏళ్లలో జరిగినాయి, అంతకుముందు 5 ఏళ్లలో జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఇవి కాక ప్రభుత్వమే నేరుగా మాకు డొనేషన్లు ఇవ్వండి అని అడగటం ఏంటి అనేది ఒక ఆశ్చర్యకరమైనటువంటి అంశం. అంత దారుణమైన పరిస్థితుల్లో ఏపీ విద్యారంగం ఉందా, బడ్జెట్ అంత దారుణమైన స్థితిలో ఉందా అనేది ఆలోచించుకోవాలి. నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ గా ప్రొజెక్ట్ అవుతున్నటువంటి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు దీని మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇది ఆయన శాఖకు సంబంధించింది కాబట్టి.